ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నా బిడ్డ నేను వచ్చే వరకు కూడా ఉంచలేరు తల్లే. నా బిడ్డ ఎందుకు తనం చేసి నా బిడ్డ తల్లే కష్టం నా పిల్లలు నాలాగా కాకుండా తల్లే మేము చదవలే. నా పిల్లలు చదివించుకోవాలని ఇంత తిప్పల పట్టి తల్లి మేము లేకుండా నేను మెస్కి వెళ్తే అక్కడ ఏం తినలేదు. బట్ మెస్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్ నుంచే కొంచెం నర్వస్గా ఉందంట, అమ్మాయి డిస్టర్బ్గా ఉంది. అక్కడికి వచ్చి మెస్లో కూడా ఏం ఫుడ్ తినలేదంట. తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారు లోకల్లో, ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ కూడా చూసారంట. అమ్మాయి పైకి మెట్ల నుంచి ఏడ్చుకుంటూ పైకి వచ్చింది, రూమ్లోకి రావడం జరిగింది. అక్కడే వాష్రూమ్లో లోపల డోర్ పెట్టేసుకొని అమ్మాయి సూసైడ్ చేసుకుందని. వాస్తవానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పక్క నుంచి ట్రై చేసి చూశారు, క్లైమ్ చేసి వేరే వాష్రూమ్ నుంచి చూసారట. అమ్మాయి అక్కడ హ్యాంగ్ చేసుకున్నట్టు ఏం లేదు, కింద పడిపోయి ఉంది. ఇప్పుడు మాకు సస్పెక్ట్ ఏంటంటే అసలు అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది సస్పెక్ట్. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కేసు ఫైల్ చేస్తాము. ఇప్పుడు ఇది కూడా శ్రీ చైతన్య క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్. ఇది ఇక్కడ ఫస్ట్ ఇయర్ బైపీసీలో చదువుతున్న వర్ష అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మేము కాలేజ్కి ఒక విద్యార్థి నాయకులంగా ఇక్కడికి వచ్చి మేము కాలేజ్ లోపల చూడటం జరిగింది. అమ్మాయి ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాసింది. అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మేము అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం కూడా ఏంటంటే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ ఎగ్జామ్ కూడా బాగానే రాసిర్రు. ఆఫ్టర్నూన్ 12 o'clock 12:30కి ఎగ్జామ్ అయిపోయిందంట. బయటికి వచ్చి రావడంతో అమ్మాయికి రూమ్ కూడా వెళ్ళలేదు. క్యాంటీన్కి వెళ్ళిరు, వీళ్ళు మెస్కి వెళ్ళిరు లంచ్ చేయడానికి. మెస్కి వెళ్తే అక్కడ ఏం తినలేదు. బట్ మెస్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్ నుంచే కొంచెం నర్వస్గా ఉందంట, అమ్మాయి డిస్టర్బ్గా ఉంది. అక్కడికి వచ్చి మెస్లో కూడా ఏం ఫుడ్ తినలేదంట. తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారు లోకల్లో, ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ కూడా చూసారంట. అమ్మాయి పైకి మెట్ల నుంచి ఏడ్చుకుంటూ పైకి వచ్చింది, రూమ్లోకి రావడం జరిగింది. అక్కడే